నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం యువత కమ్యూనికేషన్ నైపుణ్యాలపై పట్టు సాధించాల్సిన అవసరం ఉందన్న మంత్రి జోగి రమేష్ విద్యార్థులు జీవితంలో స్థిరపడేందుకు స్కిల్ డెవలప్మెంట్ సంస్థలు చేస్తున్న కృషి ప్రశంసనీయమని వెల్లడి టీడీపీ నేత జలీల్ ఖాన్తో కేసినేని చిన్ని భేటీ వైసీపీకి వెళ్తున్నారన్న వార్తలతో భేటీకి ప్రాధాన్యత 2 రోజుల్లో టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ ఆంధ్రరత్న భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చలో సచివాలయంకు పిలుపునిచ్చిన నేపథ్యంలో భారీగా మోహరించిన పోలీసులు పశ్చిమంలో వైసీపీ జెండా రెపరెపలాడటం తగ్గుమని పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ ఆశాభావం వ్యక్తం ప్రభుత్వం చేసిన సంక్షేమమే తమను గెలిపిస్తుందని ధీమా యువత కమ్యూనికేషన్ నైపుణ్యాలపై పట్టు సాధించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు విద్యార్థులకు ఆసక్తి ఉన్న రంగాల్లో నైపుణ్య శిక్షణ అందించి వారు జీవితంలో స్థిరపడేందుకు స్కిల్ డెవలప్మెంట్ సంస్థలు చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో స్కిల్ డెవలప్మెంట్ సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ విద్యార్థులకు ఆసక్తి ఉన్న రంగాల్లో నైపుణ్య శిక్షణ అందించి వారి జీవితంలో స్థిరపడేందుకు స్కిల్ డెవలప్మెంట్ సంస్థలు చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ సంస్థ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ మాట్లాడుతూ ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే యువత కమ్యూనికేషన్తో పాటు ఇతర అంశాలపై పట్టు సాధించాలన్నారు విజయవాడ ఎంపీ కేసినేని నాని నగర మేయర్ భాగ్యలక్ష్మి స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ సంస్థ ప్రభుత్వ సలహాదారు మధుసూదన్ రెడ్డి మాట్లాడారు మేధా లాంగ్వేజ్ థియేటర్ వాధ్వాని ఫౌండేషన్ టాటా ట్రస్ట్ లిమిటెడ్ సంస్థలు ప్రభుత్వంతో ఈ సందర్భంగా ఎంఓయూలు కుదుర్చుకున్నాయి సీడ్ యాప్ చైర్మన్ శ్యాంప్రసాద్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు 52,672 మంది ఉద్యోగాలు చేస్తున్న చిన్నారులందరికీ కూడా మనస్ఫూర్తిగా జగనన్న తరపున నా తరపున కూడా మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటూ చాలా సంతోషంగా ఉంది స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్యం అనేది ఆ నైపుణ్యంతో ఎందాకైనా వెళ్ళొచ్చు ఎక్కడి దాకైనా వెళ్ళొచ్చు మన తెలివితేటలను ఉపయోగించి మన బలాన్ని ఉపయోగించి మన శక్తిని ఉపయోగించి ఏదైనా కానీ సాధించగలం అనేది మన ఒక్కళ్ళకే సాధ్యమవుతుంది ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా ఏ దేశం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆ దేశంలో ఆ ప్రపంచంలో ఏ దేశంలో అయినా సరే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రతి ఒక్క చిన్నారులు ఉంటారనేది జగమెరిగిన సత్యం అని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా ఈరోజు మీ అందరూ చాలా చిన్న కుటుంబాల నుంచి మన అమ్మ నాన్న మనల్ని ఎంతో ప్రయోజకులను చేయాలా నా పిల్లలు కూడా ఇంజనీర్ అవ్వాలా డాక్టర్ అవ్వాలా మంచి చదువులు చదువుకోవాలని చెప్పేసి తపన పడుతున్న పరిస్థితులను ఒక్కసారి మీరందరూ కూడా అర్థం చేసుకోమని మిమ్మల్ని కోరుతా ఉన్నా చిన్నప్పుడు నేను కూడా ఇంజనీర్ అవ్వాలని చెప్పేసి కళ్ళకు అంటుండేవాడిని నాకు ఆ రోజున 5,600 ర్యాంక్ వచ్చింది కానీ సీట్ రాలా ఇంజనీర్ని అవ్వలేకపోయా ఇప్పటి కూడా నాకు బాధగానే ఉంటది ఎందుకు ఇంజనీర్ని కాలేకపోయానా ఎందుకు చదువుకోలేకపోయానా మీలాగా అని చెప్పేసి నేను కూడా ఇంజనీర్ని అయితే నేను కూడా ఇంజనీర్ అని చెప్పేసి నాకు ఒక మెడల్ ఉండేది కానీ ఈ రోజున మిమ్మల్ని చూస్తూ ఉంటే అమ్మా నాన్న ఏ విధంగా అయితే మీ మీద మమకారాన్ని పెంచుకున్నారో ప్రేమను పెంచుకున్నారో మీరు ప్రయోజకులు కావాలని చెప్పేసి ఏ విధంగా ఆశిస్తా ఉన్నారో ఆ ఆశలన్నిటినీ కూడా ఈరోజు గుర్తించిన ఏకైక ముఖ్యమంత్రి మన జగనన్న అని చెప్పేసి మీరు మర్చిపోవద్దు విజయవాడ ఆంధ్రరత్న భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు షర్మిల గురువారం చలో సచివాలయం అని పిలుపునిచ్చారు దీంతో ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ కార్యాలయానికి చేరుకుంటున్నారు అక్కడ మోహరించిన పోలీసులు పలువురు నేతలను అదుపులోకి తీసుకున్నారు మరోవైపు హౌస్ అరెస్ట్ తప్పించుకోవడానికి షర్మిల కార్యాలయంలోనే రాత్రి నిద్రించారు ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని ఆ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది ఉదయం నుంచే ఇక్కడికి వచ్చేటువంటి వివిధ జిల్లాల వాళ్ళందరూ కూడా ఆయా రైల్వే స్టేషన్లోనూ ఆయా బస్ స్టేషన్లోనూ ఎక్కడ పడితే అక్కడ అరెస్ట్ చేసి పార్టీని నిర్బంధంలో పెట్టినటువంటి పరిస్థితి. సో దీన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. సెక్షన్ 144 అని, పోలీస్ యాక్ట్ 30 అని,
వీటిల నెపంతో ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ పార్టీ శాంతియుతంగా ఒక నిరసన ప్రదర్శన చేయాలంటే కావాలని చెప్పి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. పోలీస్ యంత్రాంగం కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, వారి మంత్రివర్గం కానీ గడిచినటువంటి కొన్ని రోజులుగా మా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రామారావు గారు, మా ఎన్ఎస్ఏ మిత్రులు వారి నేతృత్వంలో రాష్ట్ర శాఖ అధ్యక్షులు మధు యాదవ్ గారు వారి నేతృత్వంలో వారి కమిటీలన్నీ కూడా ఈ సమస్యల మీద ఆయా జిల్లాలలో మంత్రులను కలవడం, వాళ్ళకి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కోరుకునేది ఒకటే, డిఎస్సిని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన విధంగా మరి 30,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తోంది. 14 ఏళ్లు సీఎంగా ప్రజలకు ఏం మేలు చేశారని చంద్రబాబు సంసిద్ధం అంటూ జనంలోకి వస్తున్నారని ప్రభుత్వ సలహాదారు జూపూడి ప్రభాకర్ రావు నిలదీశారు. పేదల భవిష్యత్తును గొప్పగా మార్చే సుపరిపాలనను కొనసాగించేందుకు మరోసారి వైఎస్ఆర్సీపీని గెలిపించేందుకు సిద్ధమా అంటూ సీఎం వైఎస్ జగన్ సిద్ధం సభల్లో పిలుపునిస్తుంటే లక్షలాది ప్రజలు ఒక్కసారిగా పిడికిళ్లు బిగించి మేం సిద్ధం అంటూ చేస్తున్న నినాదాలు ప్రతిపక్షాల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయని చెప్పారు. సీఎం జగన్ సిద్ధం అంటే ఓటమి భయంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మేం సంసిద్ధమే అంటూ బలహీనమైన గొంతుతో బేలగా మాట్లాడుతున్నారన్నారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు జూపూడి ప్రభాకర్ రావు మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ సిద్ధమని ఎందుకు అంటున్నారో ప్రతిపక్షాలు గ్రహించడం లేదన్నారు. డీబీటీ ద్వారా మళ్లీ లక్షల కోట్ల రూపాయలు పేదల ఖాతాలో జమ చేసేందుకు, సుపరిపాలన కొనసాగించేందుకు సీఎం జగన్ సిద్ధమంటున్నారు. మా బిడ్డల చదువుల కోసం వారి ఆకలి తీర్చేందుకు జగన్ పరిపాలన కావాలి. మేము ఆయన్ని గెలిపించేందుకు సిద్ధం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సీఎం జగన్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఎస్సీ వర్గానికి చెందిన గొల్ల బాబురావును రాజ్యసభకు సీఎం జగన్ పంపారని అన్నారు. ఒక్క ఎస్సీనైనా రాజ్యసభకు పంపావా బాబు? 14 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు ప్రజలకు చేసిన మంచి ఒక్కటంటే ఒక్కటైనా ఉంటే అది చెప్పి సంసిద్ధం అని సవాల్ విసిరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆనరబుల్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో దూసుకెళ్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఆయన్ని ఎదుర్కోలేక ప్రతిపక్షాలన్నీ కూడా కుట్రపూరితంగా ఒకటవుతున్నటువంటి విధానం ప్రజలు గ్రహించే ఉంటారు. ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అనే ఒక శబ్దాన్ని తీసుకొని దాన్ని రణ నినాదంగా మార్చి లక్షల మంది ప్రజలతోటి ఈ రాష్ట్రంలో పెడుతున్నటువంటి బహిరంగ సభల్ని అవహేళన చేస్తున్నటువంటి ఒక బ్యాచ్కి, పచ్చ బ్యాచ్కి సమాధానమే ఈ ప్రెస్ మీట్. జగన్మోహన్ రెడ్డి గారు దేనికి సిద్ధం అని అంటున్నాడో దాన్ని వీళ్ళు గ్రహించలేక, వాళ్ళ జీవిత కాలంలో ఆయన చేసినటువంటి పనులు చేయలేక, ఆయన్ని వ్యతిరేకించడమే ఏకైక మార్గంగా ఎంచుకుని ప్రజల్ని తప్పుదోవ పట్టించే మార్గంలోకి వస్తున్నటువంటి ఈ పచ్చ బ్యాచ్కి మేము అడుగుతూ ఉన్నాం, మేము సిద్ధం అంటే పక్కన యాడ్జెక్టివ్ చేర్చుకొని మేము కూడా సిద్ధమే, మేము కూడా సంసిద్ధమే అనే వీక్ గొంతుతోటి మీరు మాట్లాడుతున్న విధానమే ప్రజలు అర్థం చేసుకున్నారు. ఆడపిల్ల అర్ధరాత్రి నడవాలంటే మంచి ప్రభుత్వం రావాలంటున్న భువనేశ్వరికి ఆమె భర్త చంద్రబాబు పాలనలో మహిళలపై జరిగిన కిరాతకాలు కనిపించలేదా అని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి నారమల్లి పద్మజ నిలదీశారు. తన భర్త హయాంలో మహిళలపై అనేక దురాగతాలు జరిగినప్పుడు భువనేశ్వరి ఎక్కడున్నారు అని ప్రశ్నించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి నారమల్లి పద్మజ మీడియాతో మాట్లాడారు. కాల్మనీ, సెక్స్ రాకెట్లో టీడీపీ నేతలు దాదాపు 200 మంది మహిళల్ని లైంగికంగా హింసించి, బెదిరించి నీలి చిత్రాలు తీసినప్పుడు భువనేశ్వరి ఎందుకు స్పందించలేదని నిలదీశారు. తహసీల్దార్ వనజాక్షిపై నాటి టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేస్తే ఇది తప్పని ఎందుకు చెప్పలేదన్నారు. రిషితేశ్వరి అనే విద్యార్థిని చిత్రహింసలకు గురిచేసి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తే చంద్రబాబును ఎందుకు నిలదీయలేదు అని ప్రశ్నించారు. కుప్పంలో ఓ బీసీ మహిళ వైఎస్ఆర్సీపీ మీటింగ్కు హాజరైందని, ఆమెను వివస్త్రన చేసి వీడియోలు చిత్రహింసించిన సంగతి భువనేశ్వరికి తెలియదా అని నిలదీశారు. పెందుర్తిలో ఓ దళిత మహిళ తన అసైన్డ్ స్థలాన్ని లాక్కోవద్దని కాళ్లు పట్టుకుని ప్రాధేయపడితే నాటి టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ ఎలా కిరాతకంగా ప్రవర్తించాడో చూడలేదా? నందమూరి బాలకృష్ణ ముద్దులైనా పెట్టాలి, కడుపైనా చేయాలని మాట్లాడినప్పుడు ఇది తప్పని ఎందుకు ఖండించలేదు అని ప్రశ్నించారు. ఎక్కడో తెలంగాణలో జరిగిన అత్యాచార ఘటనను రాష్ట్రానికి ముడిపెట్టడానికి సిగ్గుండాలన్నారు. వీటన్నిటికీ భువనేశ్వరి బహిరంగ క్షమాపణ చెప్పాలని పద్మజ డిమాండ్ చేశారు. 2019 ఎలక్షన్స్లో మేము చెప్పాం, మేము ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని చేసి చూపించి
మా పాలనే సాక్ష్యంగా 2024 ఎలక్షన్స్లో మేము ప్రజల ముందుకెళ్ళి కాళ్ళ దగ్గరేసుకుని ఓట్లు అడుగుతామని ఆ రోజు చెప్పాము, ఈ రోజు అదే చెప్తున్నాం. రాబోయే ఎలక్షన్స్లో మేము సిద్ధంగా ఉన్నాము. మా పాలనే దానికి సాక్ష్యం. ప్రజలందరూ కూడా మమ్మల్ని మరొకసారి గెలిపించడానికి సిద్ధమా కాదా అని మేము అడుగుతున్న ప్రశ్నకి ప్రతి మాటకి కూడా ప్రజల నుంచి వస్తున్నటువంటి రిప్లై చూసిన తర్వాత పాపం తెలుగుదేశం పార్టీ మూటాములా సర్దుకున్నట్టుగా ఉంది. మీరు గమనించారో లేదో, భువనేశ్వరమ్మ కూడా డిక్లేర్ చేసేసినారు. మా ఆయన రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఆయన ఇంకా పనికిరాడు రాజకీయాలకి, అలసిపోయాడు, ఆయన పని అయిపోయింది అని మీడియా ముందుకు వచ్చే చెప్తున్నటువంటి సందర్భం. నిజమే, ఏఏజీ హాస్పిటల్ కూడా మొన్న చెప్పింది, డాక్టర్స్ చెప్పారు, చాలా ఎక్స్పర్ట్స్ చెప్పారు, అయ్యా నీకు సకల రోగాలు ఉన్నాయి, నువ్వు నడవాలంటే వెనకాల ఒక అంబులెన్స్ ఉండాలి, నువ్వు పనికిరావు, రెస్ట్ తీసుకో అని చెప్పారు. వినలేదు. ఆయన ఏమీ అనకుండానే పాపం భువనేశ్వరమ్మని ఏదో అన్నారని చెప్పి వెక్కి వెక్కి ఏడుస్తాడు చంద్రబాబు నాయుడు. జగన్ గారు నన్ను మా నాన్నని ముసలోడు అన్నారు అని అనకపోయినా లోకేష్ చెప్పుకొని ఏడుస్తాడు. అయినప్పటికీ కూడా తగుదనమ్మా అని అబద్ధాలతో ప్రజల ముందుకు వచ్చి చేస్తున్న వేషాలు చూసిన తర్వాత, ప్రజల్లో వస్తున్నటువంటి రెస్పాన్స్ చూసిన తర్వాత, కుర్చీలు మడత పెట్టాల్సిన అవసరం వచ్చిందని గమనించుకున్న తర్వాత ఈరోజు భువనమ్మ గారు ఓపెన్ గారు చెప్పారు, చంద్రబాబు బై బై, నీకు బై బై కొట్టాల్సినటువంటి అవసరం ఉంది, నువ్వు రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన అవసరం ఉంది, నిన్ను చూస్తే ప్రజలు ఒక్కరు కూడా ముందుకొచ్చి ఓటు వేయలేనటువంటి పరిస్థితి. పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ జెండా రెపరెపలాడటం తథ్యమని ఆ పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమ అభివృద్ధి లక్ష్యంగా పరిపాలన అందించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలు బ్రహ్మరథం పట్టేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. 175 నియోజకవర్గాల్లోనూ వైసీపీ అభ్యర్థులు అత్యధిక మెజారిటీతో గెలుపొందటం ఖాయమన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రోటరీ నగర కబేళా ఏరియాలో స్థానిక కార్పొరేటర్ మైలవరపు మాధురి లావణ్య, మేయర్ భాగ్యలక్ష్మితో కలిసి వైఎస్ఆర్సీపీ వెస్ట్ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ డివిజన్ పర్యటన చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల వివరాలను వెల్లడిస్తూ కరపత్రాలను అందజేశారు. పర్యటనలో తమ దృష్టికి వచ్చిన స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆసిఫ్, జగనన్న ఆశీస్సులతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా డివిజన్లో పర్యటిస్తున్నట్లు తెలియజేశారు. డివిజన్లోనూ వైఎస్ఆర్సీపీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని గుర్తు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత దేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా 98% హామీలు నెరవేర్చారని ధీమా వ్యక్తం చేశారు. 175 నియోజకవర్గాల్లోనూ వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలుపొందడం ఖాయమని, ఈ క్రమంలోని విజయవాడ పశ్చిమలోనూ అత్యధిక మెజారిటీతో గెలుపొంది జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇవ్వనున్నట్లు తెలియజేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 45వ డివిజన్లో గడప గడప కార్యక్రమాన్ని కార్పొరేటర్ మాధురి లావణ్య గారి ఆధ్వర్యంలో ఈ యొక్క గడప గడప కార్యక్రమాన్ని ప్రతి గడపకి వెళ్ళడం జరుగుతుంది. ప్రతి గడపలో కూడా స్వచ్ఛందంగా ప్రజలు ముందుకొచ్చి మాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక్కడ ఏదైతే వసతులు ఉన్నాయో ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి కానీ మనం చేసి వెళ్ళి వాళ్ళకి ఓటు అడుగుతున్నాం. ఇక్కడ రోటరీ కాలనీలో గత ప్రభుత్వంలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేయకపోగా వాళ్ళు నానా అవస్థలు పడ్డారు. మరి ఈరోజు జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో మేయర్ గారి సమక్షంలో ఈ యొక్క రోటరీ కాలనీకి రోడ్డు నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. మోకాళ్ళ లోతు నీళ్లు ఉండి నానా అవస్థలు పడ్డామయ్యా. ఈరోజు మేము చాలా ఆనందంగా ఉన్నాం. ఈ రోడ్లన్నీ వేయించారు మా కార్పొరేటర్ గారు, మేయర్ గారు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే మేమందరం హాయిగా ఉన్నామయ్యా, లేకపోతే చిన్నపాటి వర్షానికే ఇదంతా మునిగిపోయేది అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అలాగే ఇది ఇక్కడ కొండ ప్రాంతం ఉంది. ఆ కొండ ప్రాంతం కూడా వెళ్ళి ఏదైతే నూతనంగా మెట్లు నిర్మాణం, అలాగే సీసీ రోడ్లు, బీటీ రోడ్లు ఏదైతే ఉన్నాయో అక్కడ వాటర్ ట్యాంకులు కానీ అనేక వసతులు కల్పించి ఈ యొక్క డివిజన్ని మోడల్ డివిజన్గా తీర్చిదిద్దే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ 45వ డివిజన్ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో కృషి చేశామని, స్థానిక కార్పొరేటర్ మాధురి లావణ్య ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ డివిజన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్నట్లు తెలియజేశారు. అభివృద్ధి సంక్షేమం చేయబట్టే ప్రజల్లోకి వెళ్లగలుగుతున్నామని పేర్కొన్న మేయర్ రానున్న రోజుల్లో ఓట్ల కోసం పగటి వేషగాళ్లు రానున్నట్లు ఎద్దేవా చేశారు. మన పశ్చిమ నియోజకవర్గంలో 45వ డివిజన్ మన మైలవరపు మాధురి లావణ్య గారి వార్డులో ఉన్న, అలాగే మైలవరపు కృష్ణ గారు, అలాగే మన
పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి షేక్ ఆషిఫ్ గారు, అలాగే మన చైర్మన్లు కొటారి గారు, గౌస్ మొబుద్దీన్ గారు, అలాగే మన కార్పొరేటర్ గారు గుడివాడ నరేంద్ర గారు, ఇంకా పార్టీ నాయకులు, డివిజన్ పెద్దలు, కార్యకర్తలు అందరం ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వం అన్న కార్యక్రమం ద్వారా 45వ డివిజన్లోన పర్యటించడం జరుగుతుంది. ఏదైతే 45వ డివిజన్ గతంలో చూడండి, ఇప్పుడు చూడండి, ఎన్ని కోట్ల అభివృద్ధి అన్నది జరిగింది. కొత్తగా లేఅవుట్స్ వేసుకొని ఇల్లులు కట్టుకున్న వాళ్ళకి గత 10 ఏళ్ళగా, 15 ఏళ్ళగా, 20 ఏళ్ళగా ఇక్కడ ఏ రకమైన ఇబ్బందులు పడుతున్నారు. పూర్తిగా రోడ్లు లేక, డ్రైన్లు లేక ఎంత ఇబ్బందికరమైన వాతావరణంలో ఇంతవరకు ఉన్నారో. అలాగే కబేలా మనకి ఎన్నో ఏళ్ళ నుంచి, గత 50-60 ఏళ్ళ నుంచి ఇక్కడ కబేలా అన్నది మనకు ఒకటి నిర్వహించడం జరుగుతుంది. దీనికి కూడా అతిగతి లేకుండా, ఏ రోజు అభివృద్ధికి నోచుకోకుండా ఉండడం జరిగింది. డివిజన్ కార్పొరేటర్ మాధురి లావణ్య మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు తెలియజేశారు. 45వ డివిజన్ 136, 37 సచివాలయాల ప్రాంతాలన్నీ కూడా గడప గడప మన ప్రభుత్వం ద్వారా ఆసిఫ్ గారిని ముందు పెట్టుకొని మొత్తం అంతా జరిగిన అభివృద్ధి కళ్ళకు కట్టినట్టుగా ప్రజలు అంతగా 10-15 సంవత్సరాల ముందు పడ్డ ఇబ్బందులే కానివ్వండి, ఇప్పుడు మన గవర్నమెంట్కి కానీ, అదే నా ఎలక్షన్ తర్వాత మేయర్ గారి సపోర్ట్తో చేయించిన సీసీ రోడ్సే కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, వాటర్ పైప్ లైన్స్, సైడ్ డ్రైన్స్ ప్రతి ఒక్కటి కూడా మేము వాళ్ళకి చూపించి, మేము చేసిన డెవలప్మెంట్ చూపించి ఓట్లు అడగడం జరుగుతుంది ఇప్పుడు. అంతేకాకుండా వాళ్ళకు వస్తున్న సంక్షేమాలు వాళ్ళే చెప్పడం, వాళ్ళ నోటి ద్వారానే వింటూ, ఎక్కడైతే 1-2 ఉన్న ఇబ్బందులు కూడా తెలుసుకొని మేము అవి క్లియర్ చేయడానికే ప్రతి ఒక్కళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేయడం జరుగుతుంది. సో దీనికి అంతా కూడా సపోర్ట్ చేస్తూ ప్రజలకి ఇంకా రానున్న కాలంలో కూడా ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా సరే మా దగ్గరికి రండి, మమ్మల్ని డైరెక్ట్గా అప్రోచ్ అవ్వండి. ఎందుకంటే గతంలోలా కాదు, ఎలక్షన్స్ ముందు వచ్చి ఎలక్షన్ తర్వాత నుంచి కనిపించడం కాదు. ఇప్పుడు గడప గడప అనే కార్యక్రమం పెట్టడం, మేము ప్రజల ముందుకు వెళ్ళడం, ఎమ్మెల్యే గారు వాళ్ళు వస్తున్నారని చెప్పేసి ఆ ముందుగానే మేము కూడా ఇవన్నీ పనులు పట్టించుకొని దగ్గరుండి చూసుకోవడం, ఇవన్నీ మేము దగ్గరుండి చేయించుకోవడం వల్ల పనులు అనేవన్నీ కూడా ఎక్కడెక్కడ ఎంత జరుగుతున్నాయని మాకు పూర్తి అవగాహనతో జరుగుతున్నాయి. టీడీపీ సీనియర్ నేత జలీల్ ఖాన్తో కేసినేని చిన్ని భేటీ అయ్యారు. వైసీపీ నేతలతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టికెట్ కోసం జలీల్ ఖాన్ మంతనాలు చేశారు. దిద్దుబాటు చర్యలలో భాగంగా కేసినేని చిన్నిని టీడీపీ అధిష్టానం రంగంలోకి దించడం జరిగింది. ఇందులో భాగంగా నిన్న రాత్రి 10 గంటల సమయంలో జలీల్ ఖాన్ నివాసంలో ఆయనతో కేసినేని చిన్ని భేటీ అయ్యారు. పొత్తులలో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టికెట్ను జనసేనకు ఇస్తారని వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. జలీల్ ఖాన్ నివాసానికి ముస్లిం నేతలు చేరుకున్నారు. కేసినేని చిన్ని మంత్రాంగం ఫలించింది. 2 రోజుల్లో టీడీపీ అధినేత చంద్రబాబుని, లోకేష్ని జలీల్ ఖాన్ కలవనున్నారు. విజయవాడలో సినీ నటుడు వైవా హర్ష సందడి చేశారు. సుందరం మాస్టర్ మూవీ ప్రమోషన్లో భాగంగా నగరానికి వచ్చిన ఆయన ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మూవీ ప్రమోషన్ను విజయవాడ నుండి ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. దుర్గమ్మ దర్శనం చాలా చక్కగా జరిగిందని, అమ్మవారి ఆశీస్సులు తమ చిత్రానికి ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. సుందరం మాస్టర్ సినిమాలో సుందరం అనే డిఫరెంట్ క్యారెక్టర్లో నటిస్తున్నానని చెప్పారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమని, ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. విజయవాడ మీడియా ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మేము ఎలాంటి ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని సినిమాలు చేసినా, అసలు సినిమాని ఆడియన్స్ వరకు తీసుకెళ్లే మీడియం మీరే. అండ్ మీరు కూడా ఇవాళంతా యూ హ్యాడ్ అ వెరీ బిజీ డే, బట్ స్టిల్ మనం ఇక్కడికి వచ్చామనగానే మీరు అందరూ ఇక్కడికి వచ్చి మా సినిమాని సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. అండ్ సెంటిమెంటల్గా నాకు విజయవాడ నుంచి ఈ టూర్ అంటే స్పిరిచువల్గా కూడా నాకు అమ్మవారిని బ్లెస్సింగ్స్ తీసుకుని ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలనిపించింది. అందుకని మొత్తం ప్రమోషనల్ టూర్ స్టార్ట్ చేసినాక ఈ మేడ్ ఇట్ అ పాయింట్ దట్ అస్సలు మిస్ అవ్వకుండా ఇవాళ ఎలాగన్నా వచ్చి బ్లెస్సింగ్స్ తీసుకోవాలని బ్యూటిఫుల్ దర్శనం జరిగింది ఇప్పుడు. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీబడి హూ క్యూరేటెడ్ దిస్ ఫర్ మీ. మా సినిమా February 23 థియేటర్స్లో రిలీజ్ అవుతుందండి, సుందరం మాస్టర్ అనే సినిమా. అందులో నేను సుందర్రావు అనే క్యారెక్టర్ ప్లే చేశాను. సుందర్రావు అనే క్యారెక్టర్ తోటి ప్రతి ఒక్కళ్ళు రిలేట్ చేసుకుంటారు. సో ఈ సినిమా థియేటర్స్కి ఎందుకు వచ్చి చూడాలంటే చాలా విజువల్ ట్రీట్ అండి. ఈ మూవీ మేము పాడేరు నుంచి ఒక 50-60 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళి తీసాం ఈ సినిమా. అండ్ ఫైనలీ అది 23rd వస్తుంది. అందరూ ఖచ్చితంగా థియేటర్స్లో చూడండి. ఐ థింక్ నేను ఏ క్యారెక్టర్నైనా ఒకేలా అప్రోచ్ చేస్తానండి. అంటే మేడ్ బి 5 scenes ఆర్ ఫుల్ ఫిల్మ్. ఐ థింక్ నేను అప్రోచ్ చేసే విధానం ఒకటే. ఇప్పుడు ఒక ఫుల్ ప్లెడ్జ్డ్గా ఒక లీడ్ రోల్ కింద రావడం నాకు చాలా హ్యాపీగా ఉందండి.
కమ్యూనిస్టులకు స్వీయ అధ్యయనం ప్రధాన ఎజెండాగా ఉండాలని, వర్గ పోరాటం ద్వారా సమాజాన్ని మార్చాలనే భావనను ప్రజల్లోకి తీసుకువెళ్లాలంటే అధ్యయనం అవసరమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు విప్లవ సాహిత్యానికి ఇప్పుడు ప్రశస్తి పెరిగిందని అభిప్రాయపడ్డారు. కమ్యూనిస్టులకు స్వీయ అధ్యయనం ప్రధాన ఎజెండాగా ఉండాలని, వర్గ పోరాటం ద్వారా సమాజాన్ని మార్చాలనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే అధ్యయనం అవసరమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. ఫిబ్రవరి 21 రెడ్ బుక్స్ డే సందర్భంగా బాలోత్సవ భవన్లో జరిగిన కార్యక్రమంలో లెనిన్ పెట్రోగ్రాడ్లో జరిపిన అజ్ఞాత జీవితానికి సంబంధించిన రచన నీలం నోట్బుక్ను శ్రీనివాసరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి రమాదేవి, కె ప్రభాకర్ రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. రచయిత కజా కేవిచ్ చేసిన ఈ రచనను నిడమర్తి ఉమారాజేశ్వరరావు తెలుగులోకి అనువదించారు. ఆవిష్కరణ అనంతరం శ్రీనివాసరావు మాట్లాడుతూ 1848 ఫిబ్రవరి 21వ తేదీన వచ్చిన కమ్యూనిస్టు ప్రణాళిక ప్రపంచాన్ని కుదిపేసిందని, దాన్ని చారిత్రాత్మక దినంగా భావించి 4 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా రెడ్ బుక్స్ డే నిర్వహిస్తున్నామని తెలియజేశారు. కమ్యూనిస్టులు అధ్యయనాన్ని అలవర్చుకోవాలని, ప్రతికూలతను అనుకూలతలుగా మార్చుకోవడంలో అధ్యయనం కీలకంగా ఉంటుందని, అలా మార్చుకోగలిగిన వారే కమ్యూనిస్టులని పేర్కొన్నారు. కమ్యూనిస్టు ఉద్యమం ప్రతికూలతను ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో కార్యకర్తలను, ఉద్యమాలను బలోపేతం చేసుకోవడానికి అధ్యయనం ఆయుధంగా ఉంటుందని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు విప్లవ సాహిత్యానికి ఇప్పుడు ప్రసక్తి పెరిగిందని అన్నారు. ఈ రెడ్ బుక్స్ డే అనేది ఒక రోజుతో సంబంధించిన విషయం కాదు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగానే కమ్యూనిస్టు సాహిత్యానికి, విప్లవ సాహిత్యానికి ఎప్పుడూ లేనంత ప్రశస్తి పెరిగింది. కమ్యూనిస్టు ప్రణాళికని పాతాళానికి కొదేసి దాన్ని పూడ్చిపెట్టాలనుకున్న ఈరోజు అంతర్జాతీయ ఫైనాన్స్ పెట్టుబడిదారుల యొక్క కళలకి భిన్నంగా తిరిగి పర్వతంలాగా, అగ్నిపర్వతంలాగా పేలి ఈరోజు మరలా ముందుకి వస్తూ ఉన్నది. బైబిలు తర్వాత అత్యధిక సంఖ్యలో, అత్యధిక భాషల్లో ప్రపంచంలో ఈరోజు అమ్ముడుపోతున్నటువంటి గ్రంథం కమ్యూనిస్టు ప్రణాళిక. ఆ సందర్భంలో రెడ్ బుక్స్ డేని, అదేవిధంగా ఈ సంవత్సరం ప్రత్యేకించి లెనిన్ శతవర్ధంతి సంవత్సరం కాబట్టి ప్రజాశక్తి బుక్ హౌస్, విశాలాంధ్ర బుక్ హౌస్ వీళ్ళు లెనిన్ సాహిత్యాన్ని ఒక వరుస క్రమంలో తీసుకొస్తున్నారు. ప్రజల్లోకి దీన్ని మేము విస్తృతంగా తీసుకుపోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీగా కూడా మేము అధ్యయన తరగతులు నిర్వహిస్తున్నాం, స్టడీ సర్కిల్స్ నిర్వహిస్తున్నాం. రాష్ట్రంలో భావ సారూప్యత కలిగిన పార్టీలతో కలిసి 2024 ఎన్నికలకు వెళ్తామని సిడబ్ల్యూసి సభ్యులు గిడుగు రుద్రరాజు తెలిపారు. దేశంలో బీజేపీ, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక పార్టీలతో కలిసి ముందుకు సాగుతామన్నారు. ఫిబ్రవరి 23న వామపక్ష పార్టీల రాష్ట్ర కార్యదర్శులతో పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సమావేశమవుతారని తెలిపారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో భాజపా, రాష్ట్రంలో వైకాపా వ్యతిరేక పార్టీలతో కలిసి ముందుకు సాగుతామన్నారు. అందులో భాగంగా ఫిబ్రవరి 23న వామపక్ష పార్టీల రాష్ట్ర కార్యదర్శులతో పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సమావేశమవుతారని తెలిపారు. చర్చల తర్వాత కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. విభజన హామీలు, రాజధాని వంటి అంశాలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బహిరంగ సభలు నిర్వహించనున్నట్టు వివరించారు. ఈ నెల 26న అనంతపురంలో నిర్వహించే బహిరంగ సభలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు జాతీయ స్థాయి నాయకులు పాల్గొంటారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. చూడండి చూడండి, ఇది ఆధునిక పాలన. ఏమన్నా మా ప్రజాస్వామ్యంలో ఉన్నావా? ఎందుకు ఆపుతున్నారు? వచ్చేవాళ్ళని ఎందుకు ఆపుతున్నారు సార్?
అన్నదానానికి నాసిరకం బియ్యం ఉపయోగిస్తారా అని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత బస్తీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నివేదనకు నాణ్యమైన బియ్యం వాడాలన్నారు. భక్తుల్నే కాకుండా అమ్మవారిని కూడా దుర్గగుడి అధికారులు మోసం చేస్తున్నారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా మరో కంపెనీ బియ్యం సరఫరా చేస్తున్నారని, అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో నాయకులు రెడ్డిపల్లి గంగాధర్, తమ్మిన రఘు, మారుతి, నరేష్, చెన్నారావు తదితరులు పాల్గొన్నారు. నిన్న ఈనాడు కార్యాలయంపై జరిగినటువంటి దాడిని, అదేవిధంగా ఆంధ్రజ్యోతి విలేకరి కె వీరశేఖరన్ గారి మీద, అదేవిధంగా మొన్న శ్రీకృష్ణపై జరిగినటువంటి దాడిని ప్రజాస్వామ్యంపై దాడిగానే పరిగణిస్తాము. వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రోత్సాహం వల్లనే వైసీపీ గోండాలు, వైసీపీ రౌడీలు ఈనాడు కార్యాలయం మీద, ఆంధ్రజ్యోతి విలేకరుల పైన దాడులు చేస్తా ఉన్నారు. దీని మీద తక్షణమే డీజీపీ గారు స్పందించాలి. మీరు పత్రికల మీద, మీడియాపై దాడి జరుగుతూ ఉన్నా మీరు ఎందుకు మౌనంగా ఉన్నారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాలి. అన్యాయం జరిగితే, అవినీతి జరిగితే, అక్రమాలు జరిగితే ఆ వార్తల్ని ప్రచురించకూడదా? ఆ వార్తల్ని ప్రజలకు తెలియజేయకూడదా? మీడియా ద్వారా అవినీతిని, అక్రమాల్ని బయట పెడితే వైసీపీకి ఎందుకంత ఉలుకో, ఎందుకంత భయం? దీనికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలి. పదే పదే మీ ప్రభుత్వం వచ్చాక 5 ఏళ్లలో అనేక సంఘటనలు వచ్చాయి. మీడియా గొంతులు నొక్కేలాగా మీరు జీవోలు జారీ చేశారు, కేబుల్ ప్రసారాలు కట్ చేయించారు. ఈ రోజున నేరుగా విలేకరుల మీద, ఈనాడు కార్యాలయాల మీద దాడి చేయడం దుర్మార్గమైనటువంటి చర్య. విజయవాడ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల వార్షికోత్సవం ఉత్సాహంగా సాగింది. విద్యార్థుల ప్రదర్శనలు, వక్తల ప్రసంగాలతో కళాశాల ప్రాంగణంలో సందడి వాతావరణం నెలకొంది. వివిధ పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ముఖ్య అతిథులు బహుమతులు అందజేశారు. విజయవాడ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల వార్షికోత్సవం నిన్న రాత్రి అట్టహాసంగా నిర్వహించారు. బుధవారం రాత్రి జరిగిన వేడుకలలో విద్యార్థులు, కళాశాల యాజమాన్యం ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొనగా ముఖ్య అతిథిగా ది హిందూ చెన్నై ఎడిటర్ వైష్ణరాయ్ పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించిన అనంతరం విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి వైష్ణరాయ్ మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. నాణ్యమైన విద్య అందించడం వల్ల ఇక్కడ చదువుకున్న ఎంతో మంది విద్యార్థులు ఉన్నత స్థానానికి చేరుకున్నారని అభినందించారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు తమ భవిష్యత్తు బాటలు వేసుకోవాలని సూచించారు. సిద్ధార్థ అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ చదలవాడ నాగేశ్వరరావు, కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు, కోశాధికారి ఎస్ వెంకటేశ్వరరావు, అకాడమీ సంయుక్త కార్యదర్శి, కళాశాల కన్వీనర్ ఎన్ లలిత ప్రసాద్, కళాశాల డైరెక్టర్ టి విజయలక్ష్మి, ప్రిన్సిపల్ ఎస్ కల్పన, అధ్యాపకులు పాల్గొన్నారు. అనంతరం వివిధ పోటీల్లో ప్రతిభ చూపిన వారికి అతిథులు బహుమతులు అందజేశారు. Probably had less than 30 people who are men. Woman power, Nari Shakti is there. But there is a reason. The woman was created by the Creator as a perfect example. Being a doctor, I can tell you, for conducting arduous duty of maintaining unity in the Mother Nature Earth. To meet the challenges for preserving the human race, she is empowered genetically, physiologically, physically, emotionally, and intellectually. The human life on the earth is created and respires till it expires through maternal mitochondrial genes, which stood to the time of acid test of time from ages. At present time, Nari Shakti is being appreciated, applauded, and awakened by the good quality of the governance, which is the need of the hour. Yours is a prestigious institution dedicated to the very worthy cause of women's higher education, and I believe you will turn 50 just a few years from now. It gives me enormous pleasure to be here with you today and share this day with all of you. Typically, in an address of this kind, one would expect the chief guest to sort of exhort you to study hard
harder than you probably are already studying. And you would expect the speaker to tell you to focus on your books, focus on your career, your future, your success. And expecting me to say all of those things, I have no doubt that you've already put your minds to sleep, and like your phones and your devices, you've probably put your heads also into sleep mode. But if you have done that, I request you to reboot and listen to me. Like Mark Antony said famously in Shakespeare's Julius Caesar, I ask you to lend me your ears, for I come actually to bury the idea of classroom learning and not to praise it. రానున్న 15 రోజుల్లో కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోకపోతే వేలాది మందితో ఎన్టీటీపీఎస్ మెయిన్ కొత్త గేట్లను ముట్టడి చేస్తామని సయ్యద్ షాబుకారి బాబా ఆస్థాన పీఠాధిపతి అల్తాఫ్ బాబా హెచ్చరించారు. కొండపల్లి పట్టణంలోని హజరత్ సయ్యద్ షాబుకారి బాబా దర్గా ప్రాంగణంలో నిండిన ఎన్టీటీపీఎస్ బొగ్గు మసిని బుధవారం మీడియా బృందానికి చూపించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముస్లింల సమాధులపై పునాదులు వేసిన ఎన్టీటీపీఎస్ యాజమాన్యం ఇక్కడి ప్రజలకు బూడిద బొగ్గు మసిని కానుకగా ఇచ్చిందని మండిపడ్డారు. 1980లో క్రీ ఎన్టీటీపీఎస్ నిర్మాణానికి సయ్యద్ షాబుకారి బాబా భూములను బలవంతంగా ల్యాండ్ ఎగ్విజేషన్స్ కింద వక్ఫ్ బోర్డు అనుమతి లేకుండా భూములు లాక్కున్నారని ఆరోపించారు. థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మిస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశిస్తే పంట భూములు ఇచ్చిన రైతులకు కనీసం ఒక ఉద్యోగం ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. మరో 15 రోజుల్లో రంజాన్ మాసం ప్రారంభమవుతున్న దృష్ట్యా సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దీనిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాసినట్లు వివరించారు. ఎన్టీటీపీఎస్ కోల్ ప్లాంట్ రైలు పట్టాలు, బొగ్గు వ్యాగన్లు డంపింగ్ యార్డుకు అతి సమీపంలో ఉండడంతో షా 001220 బాబా దర్గా, మసీదు, మదర్సా, నిత్య అన్నదాన లంగర్కు వచ్చే భక్తులు, ప్రజలు భయంకరమైన బొగ్గు కాలుష్యంతో ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. సమస్య పరిష్కరించే అవకాశం ఉన్న ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అధికారులు చెడ్డ పేరు తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. బూడిద బొగ్గు కాలుష్యాన్ని నివారించకుండా ఇంకా ఎక్కువగా వదులుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు. మసీదులో, దర్గాలో కూర్చుని ప్రశాంతంగా ప్రార్థన చేసుకునే హక్కును కూడా కోల్పోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కాసుల కోసం ఎన్టీటీపీఎస్ యాజమాన్యంతో కుమ్మక్కై ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ కాలుష్యంలో జీవించే కంటే జైలు జీవితం మేలన్నారు. ఈ దర్గాకు సంబంధించినటువంటి భూములు ఎన్టీటీపీఎస్ సంస్థ వన్ సైడ్గా వక్ఫ్ బోర్డు అనుమతి లేకుండా ఎక్వైర్ చేసి ఈ దర్గాకు సంబంధించిన ఆస్తులలో డంపింగ్ యార్డు, రైల్వే బొగ్గు లైన్లు ఇవన్నీ వేసుకొని ఇక్కడ వచ్చే ప్రజలకు అంత ఇబ్బంది కాదు. నిజంగా ఇక్కడ బతకాలంటే ఎంత కఠోరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే, ఒకవైపు బూడిద కాలుష్యం, ఇటువైపు బొగ్గు డంపింగ్ యార్డు, వ్యాగన్లు ఇక్కడే నుంచోబెట్టి పెట్టడం వలన మా ప్రాణాలు పణంగా పెట్టి దర్గాకి రావాలంటే, మసీదుకి 5 పూట్ల నమాజ్ చేయాలన్నా, దర్గాలో వచ్చి 10 నిమిషాలు ప్రశాంతంగా ప్రార్థన చేయాలన్నా కనీసం ఆ హక్కు కూడా మేము కోల్పోయే పరిస్థితి ఇవాళ వచ్చిందంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఇవాళ ఎన్టీటీపీఎస్ సంస్థ యాజమాన్యం వాళ్ళ నిర్లక్ష్య వైఖరి. ఎన్నిసార్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారికి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేశాం, వాళ్ళు వచ్చి శాంపిల్స్ కూడా తీశారు. మేము మీకు న్యాయం చేస్తాం, నిజంగా ఇక్కడ ఇబ్బంది ఉంది, ఈ బొగ్గు కాలుష్యం వల్ల మీరు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. కానీ వాళ్లతో ఏం కుమ్మక్కయ్యారో తెలియదు. కానీ వాళ్ళు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఎన్టీటీపీఎస్ సంస్థ యాజమాన్యం కుమ్మక్కయి
స్థానిక ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. పట్టించుకోవట్లేదండి. బాగా ఇది అవుతుంది, బాగా హెల్త్ ఇది అవుతుంది. వచ్చేవాళ్ళు పోయేది కూర్చున్నాను కూడా చాలా ఇది అవుతుంది. ఇంటికి వచ్చేవాళ్ళు పట్టించుకోలేదు, వస్తున్నారు పోతున్నారు, అది చేస్తాం ఇది చేస్తాం, హెల్త్ ఇస్తా ఉంటున్నారు, ఎంతవరకు చేస్తాం ఏంటి ఏం చెప్తామండి. వద్దు చేస్తున్నా అంతా నల్లదండం వస్తుంది వాళ్ళకి. ఎవరు పట్టించుకోవడం లేదు. వస్తున్నారు, అల్తాబాద్ వస్తారు, తిన్నారు, అడిగినారు, అది చేస్తాం ఇది చేస్తాం అంటారు. ఎంతో చేయట్లేదు, అంతా నల్లగా వస్తుంది. ఏం చేయాలో అసలు ప్రాణం బాగుంటుందండి. కొంత ఇది అయిపోతుంది. ఎన్నో నోట్లోకి వెళ్ళి ముక్కులో నోట్లో వెళ్ళి ఇది అవుతుంది. ఎలక్షన్ అయ్యి హాస్పిటల్ చూస్తే అక్కడ వెళ్తాం డబ్బులు ఆడుతున్నారు. ఇవన్నీ ట్రీట్మెంట్ చేసుకోవాలంటే 5,000 ఆడుతున్నారు. 5,000 10,000 కట్టున్నారు. మాకు హాస్పిటల్ ఇది ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రఖ్యాతిగాంచిన దర్గా హజరత్ సయ్యద్ షా బుఖారీ ఔలియా దర్గా. ఈ దర్గా 500 సంవత్సరాల పురాతనమైంది. ఈ దర్గాకి ప్రతినిత్యం భక్తులు వేలాదిగా రావటం జరుగుతుంది. ముఖ్యంగా ఉత్సవాల్లో 2 లక్షల మంది పైగా రావడం జరుగుతుంది. ఇక్కడ 1980 నుంచి డాక్టర్ ఎన్టీటీపీఎస్ ల్యాండ్ ఎక్విజిషన్లో దర్గా ల్యాండ్ తీసుకున్నారు. తీసుకున్న దర్గా ల్యాండ్ కూడా నిబంధనలకు విరుద్ధంగా, ఒక బోర్డు పర్మిషన్ లేకుండా, ఏకపక్షంగా బోర్డు రెజల్యూషన్ లేకుండా బలవంతంగా భూసేకరణ చేసి భూమిని తీసుకున్నారు. కొన్ని తీసుకొని దారి సరిగ్గా ఇచ్చారంటే దారి లేదు. దాంతోపాటు దర్గాకి పక్కన కోల్ డస్ట్ ఒకటి ఏర్పాటు చేశారు. ఇది వ్యాగన్లు అన్లోడ్ చేయడానికి వ్యాగన్ టిప్లర్. దాని ద్వారా నిరంతరం 365 రోజులు ఇక్కడ ఈ కోల్ వ్యాగన్స్ అన్లోడ్ అవటం, దాని ద్వారా ఎగిరే బూడిదంతా దర్గా పరిసర ప్రాంతాల్లో రావటం. ఈ దర్గా పరిసర ప్రాంతాల్లో అది 100 మీటర్లు 150 మీటర్ల దగ్గరలో ఉండటం. దీనివలన దర్గాలో డిసెంబర్ నుండి మే మధ్యకాలంలో 6 నెలల పాటు పూర్తి స్థాయిలో డస్ట్, కింద కూర్చోలేము, ఇక్కడికి వస్తే సరిగ్గా నుంచోలేము, ఒక 10 నిమిషాలు కూడా ప్రార్థన చేసుకుని వెళ్ళే పరిస్థితి లేదు. ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేము పొల్యూషన్ కంట్రోల్ ఆర్ఓ నుంచి వచ్చాము. ఆర్ఓ విజయవాడ నుంచి తనిఖీ నిమిత్తం వచ్చాము. దర్గా చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ నిశ్చితంగా పరిశీలించాము. ఈ ఎన్టీటీపీఎస్ వల్ల, ఈ కోల్ వల్ల ఈ డస్ట్ ఫామ్ అవుతుందని ఐడెంటిఫై చేశాము. మేము PM10ని ఎంత వస్తుంది ఏంటి తెలుసుకోవడానికి PM10 మానిటరింగ్ చేసి దాని నుంచి ఎన్టీటీపీఎస్కి నోటీసు, తగిన చర్యలు, దర్గాలో ఇలాంటి డస్ట్ రాకుండా కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టమని ఎన్టీటీపీఎస్కి డైరెక్షన్స్ ఇస్తాము. ప్లస్ మా హైయర్ అఫీషియల్స్కి తెలియజేసి ఇంకా బెటర్గా ఏముంటుందో అది కూడా చేసేందుకు ఈ మానిటరింగ్తో ఏది ఎలా ఉందనేది మనకి ఇప్పుడు తెలిసింది. ఈ నివేదికని మేము పైదాకా తీసుకువెళ్తాము. మేమే వాడము. దర్గా అంటే అందరిది ఇక్కడ కులమతాలకి ఇది లేదు కాబట్టి ఎన్టీటీపీఎస్ వాళ్ళు చుట్టూతో మొక్కలు నాటడం, స్ప్రింక్లర్స్ పెట్టడం తదితర కార్యక్రమాలు, ఆడ నియంత్రణ కోసం చేపట్టవలసిన కార్యక్రమాలను చేపట్టే విధంగా మేము చర్యలు తీసుకుంటాము. మా హైయర్ అఫీషియల్స్ తెలియజేసి ఇంకా బెటర్గా ఏముంటుందో ఇంకా చేస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. యువత కమ్యూనికేషన్ నైపుణ్యాలపై పట్టు సాధించాల్సిన అవసరం ఉందన్న మంత్రి జోగి రమేష్. విద్యార్థులు జీవితంలో స్థిరపడేందుకు స్కిల్ డెవలప్మెంట్ సంస్థలు చేస్తున్న కృషి ప్రశంసనీయమని వెల్లడి. టీడీపీ నేత జలీల్ ఖాన్తో కేసినేని చిన్ని భేటీ. వైసీపీకి వెళ్తున్నారన్న వార్తలతో భేటీకి ప్రాధాన్యత. 2 రోజుల్లో టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ. ఆంధ్రరత్న భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత. చలో సచివాలయంకు పిలుపునిచ్చిన నేపథ్యంలో భారీగా మోహరించిన పోలీసులు. పశ్చిమంలో వైసీపీ జెండా రెపరెపలాడటం తథ్యమని పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ ఆశాభావం వ్యక్తం. ప్రభుత్వం చేసిన సంక్షేమమే తమను గెలిపిస్తుందని ధీమా.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.